ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, నూతన సంవత్సరం మొదటి నెల మొదటి దినము. ఎహెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీ ప్రాణమును తెప్పరిల్ల చేయడానికి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, మునుపటి కంటే అధికంగా నేను నిన్ను దీవిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు. గడిచిన దినాలలో ఎన్నో శ్రమల గుండా, ఎన్నో ఇబ్బందుల గుండా నువ్వు నడుస్తూ ఉన్నావు. ఆత్మీయ జీవితంలో నువ్వు చల్లారిపోయిన స్థితిలో ఉన్నావు. ఏంటి నీ జీవితం అర్థం కాని స్థితిలో నువ్వు ఉన్నావు. అయితే నీకొక శుభవార్త. నీ స్థితి నీకు అర్థం కాకపోవచ్చు, కానీ పరమ తండ్రి, నీ తండ్రి అయిన దేవునికి సమస్తము తెలుసు. ఆయన అనుమతితోనే నీ జీవితంలో ప్రతి శ్రమ, ప్రతి కొలిమి అనుమతించబడ్డాయి. కాబట్టి ఇదిగో ఇప్పుడు ఆ కొలిమిలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసేటువంటి సమయము, ఈ సంవత్సరము ఆసనమైంది, ఈ దినము ఆసనమైంది. ఇదిగో శుద్ధ సువర్ణంలాగా దేవుడు నిన్ను మార్చుకుని ఉన్నాడు. ఆధ్యాత్మికంగా, భౌతికంగా, రెండు విధాలుగా. ఇప్పటి వరకు నువ్వు ఏదైతే లాస్ అయిపోయావో, ఏదైతే భౌతికంగా నీ యొక్క సంపదను గొంగళ పురుగులు ఎలా అయితే తినివేశాయో, నువ్వు ఊహించని విధంగా, ఎలా అయితే నువ్వు అనుకోకుండా సమస్తాన్ని నువ్వు కోల్పోయావు ఇప్పటి వరకు, అదే విధముగా నువ్వు ఊహించిన విధంగా అన్ని రెండంతలు నీకు భౌతికంగా రాబోతున్నాయి. భౌతికంగా, ఆధ్యాత్మికంగా. ఎలా అయితే నీకు తెలియకుండానే నువ్వు ఆధ్యాత్మికంగా చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయావో, ఇది మొదలు దేవుడు నిన్ను ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా బలపరచబోతా ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతా ఉన్నాడు. ఇప్పటి వరకు ఓపికగా, దీన మనసుతో దేవుని వైపు చూస్తూ, కన్నీటితో మౌనంగా అన్ని సహిస్తూ ఉన్నావు, భరిస్తూ ఉన్నావు కదా. దేవుడు నీకు ఈ సంవత్సరం ఇస్తున్న గొప్ప వాగ్దానం, ఈరోజు ఇస్తున్న గొప్ప వాగ్దానం, నీ కన్నీటిని, నీ ప్రార్థనలు దేవుడు చూశాడు. నీ ప్రార్థనలు దేవుడి దగ్గర ఉన్నాయి. నీ దీన మనస్సుని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాటన్నిటి విషయమే దేవుడు నీకు గొప్ప విడుదల, సమాధానము ఈ సంవత్సరం దేవుడు దయచేయబోతా ఉన్నాడు. కోల్పోయిన వాటికి రెండంతలు మేలు నువ్వు పొందుకోబోతా ఉన్నావు. దేవుడు నీతోనే నిన్ను బలపరచడానికి ఈ వాక్కును అందిస్తున్నాడు. ఆమేన్.